రాజమౌళి తర్వాతి సెన్సేషన్ వారణాసి గురించి ఈరోజు మనం డీటెయిల్గా విశ్లేషించుకుందాం. ఇది ఇండియన్ సినిమానే మార్చేయబోతోంది. సరే, నేరుగా మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల $150 మిలియన్. వినడానికే క్రేజీగా ఉంది గదూ. అసలు మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇంత ఖరీదైన సినిమాగా వారణాసి ఎలా నిలవబోతోంది? గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR బడ్జెట్ కంటే ఇది డబల్ అన్నమాట. దీన్ని బట్టి సినిమా స్కేల్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత బడ్జెట్ ఎందుకంటే కథ త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు సాగే ఒక ఎపిక్ మైథలాజికల్ అడ్వెంచర్. పురాతన కాశీ నగరాన్ని ఒక పెద్ద గ్రహశకలం ముప్పు నుంచి రక్షించే మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇది. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి గ్లోబల్ స్టార్స్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. షూటింగ్ కోసం హైదరాబాద్తో పాటు ఒడిస్సాలోని కోరాపుట్లో కళ్ళు చెదిరే రేంజ్లో భారీ కాశీ సెట్స్ వేశారు. సెట్స్ మాత్రమే కాదు, కెన్యాలోని ఆఫ్రికన్ సవన్నా అడవుల్లో కూడా కొన్ని క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న మొట్టమొదటి ఇండియన్ సినిమా ఇదే. రియలీ అమేజింగ్ కదా. ఇంగ్లీష్ కాకుండా ఫస్ట్ టైం 1.43:1 ఐమాక్స్ ఫార్మాట్లో ఇంత భారీ స్కేల్లో దీన్ని షూట్ చేయడం ఒక సెన్సేషన్. ఇండియాలోనే లార్జెస్ట్ మాకప్ ల్యాబ్ను వాడి ఒక 25 నిమిషాల ఎపిక్ సీక్వెన్స్ను అల్టిమేట్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. పౌరాణిక జీవులకు ప్రాణం పోయటానికి లండన్, ముంబైకి చెందిన టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు రేయంబావళ్లు కష్టపడుతున్నాయి. రికార్డులు రాజమౌళికి కొత్త కాదు. బాహుబలి 2తో 10.80 కోట్ల టికెట్లు అమ్మిన హిస్టరీ ఆయన సొంతం. 2027 ఏప్రిల్ 7న ఏకంగా 120కి పైగా దేశాల్లో 25 భాషల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. మరి $150 మిలియన్ ఈ విజువల్ వండర్ ఆ బాహుబలి రికార్డును బ్రేక్ చేయగలదా? జస్ట్ ఇమాజిన్.